నెల్లూరు జిల్లా విడలూరు మండలం రామచంద్రాపురం గ్రామంలో ముసగాడిపాలెంలో వెలసియున్న శ్రీ అభయాంజనేయ స్వామి వారికి హనుమాన్ జయంతి సందర్భంగా ఆవుల వాసు చేతుల మీదుగా హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అభయాంజనేయ స్వామి గుడి వద్ద భక్తుల రద్దీతో కోలాహలం నెలకొంది. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెన్నంగారి నరసయ్య, సుబ్రహ్మణ్యం, వెంకటకుమార్, వెంకటేశ్వర్లు, చిన్నబాబు, కొండూరు సీనయ్య, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పంచాయతీలోని ఈ కొండపూడి నుండి రామతీర్థం పోయే దారిలో కొన్ని కారణాల వల్ల ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి అభయాంజనేయ స్వామి గుడి కట్టాలని నిర్ణయించుకున్నాము. కమిటీ వాళ్ళందరం మేము మొట్టమొదటిసారిగా శ్రీ ఆంజనేయపురం గ్రామానికి చెందిన శ్రీ ఆవుల వాసు దగ్గరికి వెళ్ళాము. ఆయన మనం పోగానే దైవ కార్యక్రమానికి ఆయన వంతుగా ముందుండి స్పందించి ఈ కార్యక్రమానికి ఇంతలా ఇప్పుడు 3 ఏళ్ల నుంచి జరిపించుకుంటున్నాం. ఇక్కడ ప్రతి ఏటా శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా మన ఆవుల వాసు గారి ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ హనుమాన్ జయంతిని ఇక్కడ జరుపుతుంటారు. ఈ ఏటా కూడా చాలా ఉదయం నుంచి భజనల కార్యక్రమాలతో, పూజా కార్యక్రమాలతో ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కావచ్చు, ఇంకా ప్రజలు కూడా ఇక్కడ సేవ తీరుతుంటారు. ఈ సేవ తీరడానికి ఇంతలాంటి అవకాశం కల్పించడానికి మొట్టమొదటిగా మా పునాదేశినటువంటి శ్రీ ఆవుల వాసు గారికి మా కమిటీ తరఫున, మా గ్రామస్తుల తరఫున, భక్తుల తరఫున కూడా ధన్యవాదాలు జరుపుకుంటూ ఇలాగే ప్రతి ఏటా కూడా ఇలాగా ఆయన బాగుండి ఆయన ద్వారా ఇంకా ఇటువంటి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. Please subscribe my channel. Please subscribe my channel.